జూన్ 12వ తారీఖు వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ఉంది. ఇందులో భాగంగా 3వ తారీఖు నాడు ఇందులో గ్రామ సభ ఏర్పాటు చేయాలి. ఆ గ్రామ సభ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మేడం. అందులో 9 మంది. తర్వాత 15వ తారీఖు నాడు చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే ఉన్నది. పిల్లలకు కూడా భద్రత ఏ విధంగా తీసుకోవాలనేది దాని మీద అవేర్నెస్ అనేది కల్పించాల్సి ఉంటుంది. అట్లనే డే 4 ఏప్రిల్ ఉద్యోగులందరూ కూడా పనిచేయాలని ఈ సందర్భంగా తెలుపుతున్నాం. అలాగే డే 5 ఏప్రిల్ 17 నాడు ఓల్డెన్ అవర్ రెస్పాన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స అట్లాంటివి చేస్తే విలువైన ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి అనేది దూరం పెట్టాలని అందరికీ గుర్తు చేస్తూ స్పీడ్ లిమిట్ కూడా అవగాహన చెందిన ఊరిది. నేను గతంలో వ్యవసాయ విషయంలో అంటే డ్రోన్ మీద ఒక ప్రయోగాలు చేసే క్రమంలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న శాస్త్రీయమైన తరీకాతో మీ అందరూ ఒక రైతు స్థాయి నుంచి చేస్తున్న ప్రయోగాలకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినందన ఇస్తున్నాను. ఇది ఇంకా బాగుపడాలి. వ్యవసాయం మీద చిన్న చూపు కాకుండా ఇంకా కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండాలి కోరుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాం గురించి ముఖ్యంగా మేము ఎందుకు వచ్చామంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మన జాతీయ స్థాయిలో చూస్తే ఒక చెడ్డ పేరు ఉంది. దేని మీద? హైయెస్ట్ డెత్స్ ఉన్నాయి. మన మొత్తం భారతదేశం చూస్తే మన జనాభా ఎంత? 4,32,00,000 అనుకుంటా. 4.5 crores తీసుకోండి. అందులో ప్రతిరోజు ఎంతో మంది వాళ్ళ ప్రాణాన్ని చిన్న పిల్లలండి వాళ్ళ ప్రాణాన్ని ఇలానే నష్టం అంటే కుటుంబానికి అయితే తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంటుంది. మనకి ఆస్తులు కానివ్వండి, ఎంత కొంత గేదెలు, ఇల్లులు ఇవి అన్నీ కూలిపోయినా పర్వాలేదు, కానీ ఒక మనిషి ప్రాణం పోతే తిరిగి తీసుకురాగలుగుతామా? తీసుకురాలేము. సో అంటే నేను 2 రకాలుగా అపీల్ చేస్తాను. దీంట్లో మన రెస్పెక్టెడ్ డీజీపీ గారు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా రెస్పెక్టెడ్ చీఫ్ సెక్రటరీ గారు, వారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టుకొని, వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయండి. ఒక డీజీపీ స్థాయి, ఒక ముఖ్య కార్యదర్శి అంటే ఎన్నో శాఖలు, ఇలాంటివి ఎన్నో జిల్లాలు ఉంటాయి వాళ్ళకి. 33 జిల్లాలు. 33 జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరం ఉంది తలనొప్పిగా. ఆ డీజీపీ గారు సొంతగా ఈ నినాదాన్ని తయారు చేయడం జరిగింది. ఏంటి? అరైవ్ అలైవ్. మీరు సంక్షేమంతో మీరు బాగుపడి మీ ఇంటికి చేరుకోవాలి అనేది ఆ నినాదం వారే డిజైన్ చేసి మనకి ఈరోజు మన ముందు ఈరోజు వాళ్ళు పెట్టారు. మన జనవరి నెలలో కూడా మన రోడ్ సేఫ్టీ మంత్, రోడ్ భద్రత మాసోత్సవాల కింద సార్ ప్రత్యేకంగా ఆ నినాదంని తయారు చేస్తూ అప్పుడు కూడా నిజామాబాద్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో కొన్ని పనులు జరిగినాయి. కానీ ఇప్పుడు మాకు మీ సహకారం కావాలి. మీ సహకారం ఏ రూపంలో? ఇప్పుడు మీ దగ్గర వేసుకుంటారు. ఎంతమంది భుజాల్లో ఒక ఆభూషణలాగా పెట్టుకుంటారు, అది ఉంటారు, మిగతా వాళ్ళు అదే చేస్తారు. సో మహబూబాబాద్ అనేది మారుమూల ప్రాంతంలో కొంతమంది సర్పంచ్, ఇన్ఫాక్ట్ కిరణ్ గారు, మీరు ఇది సవాల్లాగా తీసుకోవాలి. మీరు కొత్తగా ఎన్నికైన ఒక యువకుడు, సో తప్పకుండా మీ ఇంట్లో మీ ఊరికి రావాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గర హెల్మెట్ ఉండాల్సిందే. మొన్న సర్పంచ్ గారు మీరు వేసుకుంటారో వేసుకోవాల్సిందే. ఎండ అయినా చెమట అంటే రక్తం కంటే చెమట బెటర్ కదా. మొత్తం రక్తం విసిరిస్తూ ఉంటే దానికంటే చెమట వచ్చినా పర్వాలేదు. ఓకే, సో దయచేసి హెల్మెట్స్ ప్రతి ఒక్కరు వేసుకోవాలి కదా, అయిపోయినట్టే. సో హెల్మెట్ అంటే మీరు కొంచెం ఒక 1 minute చేసే పని అండి. ఇంటి నుంచి వెళ్ళి ఎక్కడప్పుడు కొట్టడం, తర్వాత దాన్ని వేసుకోవడం, మీ ఆల్మోస్ట్ యూ విల్ బి ప్రాణం పోయే దాంట్లో అవకాశం ఉండదు. సో హెల్మెట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. హెల్మెట్ ఉంటే 99% మీ తలనొప్పి అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను మహిళలతో నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు మనం ఎలా అయితే మనం బంగారం కోసం గొడవ చేస్తాము, కొత్త చీర కోసం గొడవ చేస్తాము, అత్తగారు ఇంట్లో ఎక్కువ రోజు ఉండవద్దని గొడవ చేస్తాము, అదే స్ఫూర్తితో అదే ఎనర్జీతో ఎవరు కూడా
బయట హెల్మెట్ లేకుండా అడుగు పెట్టుకుంటూ అనేది మనం గొడవ చేయాలి. ఇది ఒక సార్థకమైన గొడవ. అంటే ఇలా కొట్లాడితే వీళ్ళు కూడా హ్యాపీ అవుతారు. ఓకే, ఇప్పుడు మా గురించి ఆలోచిస్తుంది మా ఆవిడ అని. సీట్ బెల్ట్స్ అనేది ఓకే, వెనక సీట్లో మనకి ఎయిర్ బ్యాగ్స్ ఇవేమి కొత్త కొత్త రకాలు వచ్చినాయి. బట్ ఫస్ట్ ముందు ఉన్న సీట్లో తప్పకుండా సీట్ బెల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం అందరికీ అలవాటు ఏంటంటే మనం సరిగా తినము, కానీ హాస్పిటల్కి వెళ్ళి ఎంత టైం పడినా అక్కడ ఉండగలుగుతాం. డాక్టర్కి హెల్మెట్కి ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఎక్కువ, కానీ క్యాజువాలిటీ వార్డ్లో వెళ్ళి బట్సి మీరు చికిత్స పొందాలంటే దానికంటే బెటర్ మీరు ఏమేమి అప్రమత్తంగా ఉంటే అని బెటర్. సో సరే, ఇది నా ఉపన్యాసం, నేను చెప్పాల్సింది. రెండోది, ఇప్పుడు నేను SHO గారితో కోరేది ఏంటంటే తప్పకుండా ఒక వాట్సాప్ గ్రూప్ అయి ఉండాలి. అందులో మీరు అడ్మిన్గా ఉండాలి. అండ్ మన గ్రామాల నుంచి పెద్దలు అంటే అవగాహన ఉన్నవాళ్ళు, పెద్ద మనుషులు, ఇంకా ఆశలు, వీళ్ళందరూ ఆ గ్రూప్లో ఉండాలి. అండ్ మనకి బెస్ట్ ప్రాక్టీసెస్, మీరు మీ ఊర్లో ఏమేమి చేస్తున్నారు, మీరు ఆదర్శంగా ఎలా మారుతున్నారు అనేది ఆ వాట్సాప్ గ్రూప్లో తప్పకుండా రిజిస్టర్ అయి ఉండాలి. ప్రతిరోజు మీరు ఎలా అంటే ఒక హెల్మెట్ గిఫ్ట్ చేసే కార్యక్రమం అయినా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ అయితే ఆ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసేసండి. రెండోది, ఎంపీడీఓ గారు అండ్ పంచాయత్ సెక్రటరీ కార్యదర్శి బాబు, మీ పేరేంటి? మురళి, మీరు ఒక విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ అది ఏర్పాటు చేయించాలి. అందులో ఆశలు ఉండాలి, మన అంగన్వాడీ టీచర్ ఉండాలి, విలేజ్ పెద్దలు ఉండాలి, ఇంకా ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళ పేరు నమోదు చేయాలి. ఈ రోజే మీరు తీర్మానం చేయాలి, మాకు కమ్యూనికేట్ చేయాలి. కాపాడుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. తొందర రండి. అరే ఉండాలి.